అమ్మో 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 రాజకీయాలల్లా ఎన్ని చిత్రాలుంటాయి. బయటికి తెలిసిన కథ ఒకటి ఉంటే తెలియని కథ ఇంకోటి ఉంటుందిలా. మాకు కూడా ఎరికే. బయట బాగా గర్వంగా ఉన్నట్టు ఉంటారు, లోపట్టుకోయినాక కాళ్ళు మోగుతారు. గివే కదా, అది మాకు తెలియదా అని అనుకోకుండ్రి. మన అసెంబ్లీ మీటింగ్లో నడిచిన గీ ముచ్చట్లింటా అంటే ఎన్ని రహస్యాలు బయట పడతాయో. ఆ రహస్యాలేందో ఇనాలంటే ముందుగల్లా మన అసెంబ్లీ మీటింగ్లు ఎట్లా షురువైనాయో చూస్తే అర్థమవుతుంది. రైతుల బతుకులు బాగు చేద్దామని ఇవాళ అసెంబ్లీలో చర్చలు చేసిండ్రు లీడర్లు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జీవన్ రెడ్డి సారు రైతులకు అన్ని కష్టాలే ఉన్నాయని చెప్తా అంటే అట్నుంచి తలసాని సీనన్న ఏదో అన్నాడట. ఇక చూడుండ్రి, జీవన్ రెడ్డి సార్కు మస్తు కోపం వచ్చింది. గొప్పలు చెప్పుకోవడం కాదు శ్రీనివాస్ యాదవ్ గారు, మీ మీ వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. మీరు ఇక్కడ మార్కెట్ చేస్తారు, అక్కడ మాకు కడుపు కాలేదు మాకు మోటార్లు కాలేదు మాకు తెలిసే కష్టాలు అనేది. వారు మాట్లాడే విధానం చూస్తుంటే ఇక ప్రపంచంలో ఈయనకంటే మేధావి లేనట్టు, లేకపోతే ప్రభుత్వం వచ్చి ఏమి చేయనట్టు, ఈయననే మొత్తం ఊర్లు బడి తిరుగుతున్నట్టు, వ్యవసాయం ఈయన ఒక్కనే చేసినట్టు. ఏంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ లేచి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను చూస్తలేదు అనగానే పోచారం సార్ లేచి మీ తెలుగుదేశం హయాంలోనే ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి అన్నాడు. ఇక రేవంత్ సార్ ఏమన్నాడు, పోచారం సార్ అసలు సీక్రెట్ ఏం బయట పెట్టిండో మీరే చూడుండ్రి. ఒకవేళ 35 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే పెద్దలు చంద్రశేఖరరావు గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు కడియం శ్రీహరి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ అధికారం చెలాయించి చావులకంత కారణం వాళ్ళే కదా అధ్యక్ష. లేచి చంద్రబాబు నాయుడు నా తొడమి కొట్టింది అధ్యక్ష. లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా ధోతి కదా సన్నంది ఎర్రగైంది. లోపల రూమ్ లో ముఖ్యమంత్రులు కొడతారన్న సంగతి ఇప్పుడే తెలిసింది. గత ముఖ్యమంత్రి కొట్టింది ఎప్పుడు చెప్తుండు, ఇప్పటి ముఖ్యమంత్రి కొట్టేది ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు. డెఫినెట్ గా అది కూడా వాళ్ళు చెప్పాలని నేను భావిస్తున్నా. నిజంగానే ఏ మంత్రి గారే గాని ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో విభేదించినట్టయితే వారు రాజీనామా చేసి బయటకు రావాలి సార్. ఇదే నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 అన్నప్పుడు మీరెందుకు రాజీనామా అధ్యక్ష చెప్పండి. ఎందరు ఎన్ని మాటలు చెప్పినా రైతుల బతుకులు బాగు చేసేది ఒక్క కేసీఆర్ సారేనని రసమయ్యన్న మాటల్నే పాటలు అన్నట్టు చేసిండు. అశోకుడు చెట్లు నాటించను, కాకతీయ రాజులు చెరువులు తవ్వించను, కల్వకుంట చంద్రశేఖరుడు చెట్లు నాటించను, చెరువులకు మరమ్మతు చేయించను, శాశ్వత కరువు నివారణ చేయించనని రానున్న చరిత్రలో ఇది తెలంగాణ చరిత్ర పుటల్లోని అక్షరాల అధ్యక్ష.